హాయ్ అండి, హలో. ఇప్పుడు మన వర్క్షాప్కి ఈ సుజు డిమాక్స్ వచ్చింది. గేర్లు పడట్లేదు, ప్లస్ మూమెంట్ లేదని వచ్చింది. యాక్చువల్గా ఈ బండి క్లచ్ ప్లేట్లు పోయినాయి. ఒకసారి క్లచ్ ప్లేట్లు చెక్ చేద్దాం. క్లచ్ ప్లేట్ అండి పాతది, మొత్తం కంప్లీట్ అరిగిపోయి రివిట్స్ బయటపడ్డాయి. యాక్చువల్గా కొత్త క్లచ్ ప్లేట్లు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటాయి, ఇంత గ్రిప్ ఉంటుంది అనమాట. అలాగే ఇది రిలీజ్ బేరింగ్ నాయిస్ వస్తుంది. తర్వాత ప్రెజర్ ప్లేట్ కూడా వెళ్ళటం వల్ల మనకు క్లచ్ పెడల్ ప్రెస్ చేసినప్పుడు క్లచ్ హార్డ్ ఉంది. కొత్త రిలీజ్ బేరింగ్ ఇది. ఈ క్లచ్ మొత్తం అరిగిపోయి రివిట్లు రావడం వల్ల ఈ ఫ్లైవీల్ కూడా దెబ్బతిన్నది. క్లచ్ మీద కాలు పెట్టి డ్రైవ్ చేయడము, తర్వాత ఎక్కువ ట్రాఫిక్లో క్లచ్ వాడడము, ఓవర్లోడ్, తప్పు గేర్ వేయడం, అంటే మనకు సెకండ్ థర్డ్ గేర్లు వేసి బండి మూవ్ చేయడము, క్లచ్ ప్లే సరిగా లేకపోవడము, ఇలాంటి కారణాలతో మనకు క్లచ్ పెట్లు పోతుంది. మనకు క్లచ్ పోయిందని ఎలా తెలుస్తుంది అంటే గేర్ సరిగా పడకపోవడము, పికప్ తగ్గడము, క్లచ్ స్లిప్ అవ్వడము, తర్వాత బర్నింగ్ స్మెల్ వస్తుంది క్లచ్ పెట్లు పోతే. తర్వాత క్లచ్ ప్లేట్ కూడా హార్డ్ అవుతుంది. బండి రేజ్ అవుతుంది కానీ పరిగెత్తదు బండి. రన్నింగ్లో క్లచ్ మీద కాలు పెట్టకుండా డ్రైవ్ చేయండి, క్లచ్ లైఫ్ పెరుగుతుంది.